పార్టీగా ప్రకాశం జిల్లా నుంచి ఏ విధంగా శాసనసభ్యులు ముందు ఈ రాష్ట్ర బడ్జెట్ లో ఉన్నటువంటి దళితుల పాత్ర కానీ దళితుల బడ్జెట్ మాత్రమే ముందుకెళ్తుంది. 2022లో ఈ రాష్ట్రాన్ని చూసినప్పుడు ఎదిగిన 3 రాష్ట్రాల్లో ఏ విధమైన సంక్షేమ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ అందిస్తుంది. చంద్రబాబు నాయుడు గారి దాదాపు 1 కోటి మంది జనాభా, ఈ 1 కోటి మంది జనాభాలో 42% ఉన్నటువంటి చదువుకొని ఉండేది. రాష్ట్రం విడిపోయే సమయంలో వచ్చినటువంటి ఎస్సీ ఎస్టీ సహకారం కానీ ఆన్ పార్ విత్ ద రెస్ట్ ఆఫ్ ద సొసైటీ ఆంధ్రప్రదేశ్ లో దళితులు ఎదగాల్సిన అవసరం ఉందని అంతేందుకు ఇదిగో చూడండి, నాకు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు బడ్జెట్ ఈ రోజు దళితుల అభివృద్ధి కోసం ఒక్క ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మాత్రమే జరుగుతున్నది. ఈ దేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో నేను ఢిల్లీ ఒక్కసారి చూడండి, ఎదిగినటువంటి మా మహారాష్ట్రలో కానీ లేకపోతే ఢిల్లీకి దగ్గరగా అందరూ ఆహ్వానించాలని చెప్పేసి కోరుకుంటూ అవకాశం కల్పించిన అధ్యక్షుడు ఇప్పుడు నాకు ఇచ్చినటువంటి సబ్జెక్టు ఇరిగేషన్. పార్టీ పట్టింపుల కోసం ఈరోజు ఏదైతే మనము కమిటీ వేస్తున్నామో మండల జిల్లా కమిటీలు వ్యవసాయ రంగానికి ఇచ్చిన ప్రాధాన్యత మనందరికీ తెలుసు. ఈరోజు మనం ప్రకాశం జిల్లాలో ఈ యొక్క మినీ మహానాడు జరుపుకుంటున్నాం. ఈ మినీ మహానాడులో ఈరోజు రాజధాని, దానిపై సమస్యలు, దాని మీద తీర్మానం చేయమని మాకు చెప్పడం జరిగింది. ఈరోజు మీకు అందరికీ తెలుసు, ఈ రాష్ట్రం ఎలా విడిపోయిందో ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ రాష్ట్రాన్ని మనం కోరుకుని విడిపోవాలి. మనందరూ వద్దున్నాం, రాష్ట్రాన్ని విడగొట్టుతున్నాం. ప్రతి ఒక్కరూ నెత్తి ఎవరు కొట్టుకున్నారు, రాష్ట్రాన్ని విడగొట్టొద్దు 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 అని రోడ్లలోకి వచ్చారు, ధర్నాలు చేశారు, నిరాహార దీక్ష చేశారు. కానీ ఆ రోజు పాలకులు వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం రాష్ట్రాన్ని విడుదల చేశారు. అయితే ఆ చేసే ప్రక్రియ తీసుకున్న చాలా అనవసరంగా, అంటే అసలు ఒక సరైన చర్చ లేకుండా, సరైన డిస్కషన్స్ లేకుండా రాష్ట్రాన్ని విడగొట్టేశారు. ఆ రోజు పార్లమెంట్లో ఏం జరిగిందో ప్రతి ఒక్కరికి తెలుసు. పార్లమెంట్లో తలుపులు మూసేశారు, టీవీలు కట్ చేశారు, బిల్ పాస్ చేశారు. ఆ పాస్ చేసిన బిల్లు అన్ని తప్పులు జరగలేదు. మన ముఖ్యమంత్రి గారు ఎన్నోసార్లు చెప్పారు, ఒకవేళ మీరు రాష్ట్రాన్ని విడగొట్టదలుచుకుంటే విడగొట్టండి, విడగొట్టినప్పుడు 2 పక్కల నాయకులను పిలవండి, చర్చించండి, రాష్ట్రాన్ని విడగొట్టండి, సమన్యాయం చేయండి అన్నారు. కానీ ఆ రోజు పాలకులు వెళ్ళాలి. దాన్ని వచ్చేసి పార్లమెంట్లో పెట్టి పాస్ చేశారు. అందులో అన్ని తప్పులు జరుగుతాయి, ఏది కూడా సక్రమంగా లేదు. ఒక్క విషయం అంటే ఒక్క విషయం కూడా రైల్వే జోన్ తీసుకుంటే విశాఖపట్నంలో అంటే పరిశీలించమన్నారు, ఫీజిబిలిటీ ఉంటే ఏమన్నారు. దేశంలో అత్యుత్తమ రాజధానిగా అమరావతి నగరాన్ని నిర్మించాలని, ఢిల్లీని తనని విధంగా ప్రపంచ దేశాల్లో అనేక ఉత్తమ రాజధానులను పరిశీలించి అమరావతిని నిర్మించమని చక్కటి సలహా ఇచ్చిన మన ప్రధానమంత్రికి ఈ మహానాడు కృతజ్ఞతలు తీర్మానం చేస్తుంది. అటువంటి రాజధాని నిర్మాణానికి ప్రాథమిక మౌలిక సౌకర్యాల కొరకు ప్రతిపాదనలు సమర్పించడం జరిగింది. కేంద్రం నుండి ఇప్పటి వరకు రాజధాని కోసం వచ్చిన నిధులు అతి స్వల్పమే, అవి కనీస అవసరాలకు కూడా సరిపోవు. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణానికి ఉదారంగా నిధులు సహాయం చేయవలసిందిగా అభ్యర్థిస్తూ ఈ మహానాడు తీర్మానం చేస్తున్నది.